కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం చేసిందని మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మండిపడ్డారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 26,000 కోట్ల రూపాయలు పన్ను కడుతున్న కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. తెలంగాణకి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణకి నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలని, తెలంగాణకి బీజేపీ గుండు సున్నా ఇచ్చిందన్నారు. నిరుద్యోగులకి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకి నిధులు కేటాయించి ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని, 2 కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంట్లో నిరసన చేపట్టి నిధులు తీసుకుని రావాలని, లేకుంటే రాజీనామా చేయాలని అన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతోందని, తెలంగాణకి అన్యాయం చేస్తుందని, తమ నిధులు తమ హక్కుల కోసం పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా సంస్థ బోర్డు జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కర్ణమావిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, హాజీపూర్ మండల నాయకులు గడ్డం వెంకటేష్, సాయిని రామచంద్రరావు, మల్యాల రాజాకుమార్, కందుల రమేష్, బోడకుంటి మల్లేష్, అల్లముల నాగయ్య, కర్రా జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు కొట్టె మహేందర్, అన్నం మధుసూదన్ రెడ్డి, పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, వలపు శారదా రమేష్, మాజీ ఎంపీటీసీ డేగ బాపు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి కేంద్రం మొండి చేయి చూపెట్టింది. ఇవాళ దాని గురించి ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం వారి పిలుపు మేరకు ఇక్కడ చేస్తున్నాం ఈరోజు. అయితే కేంద్రం ఎప్పుడు కూడా ప్రభుత్వం సొమ్ముని వాళ్ళకి ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ రాష్ట్రాలలో పంచి బీజేపీ ఓట్లు తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఎల్లుండి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం 12 లక్షల వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే బీహార్లో ఈ సంవత్సరం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ జరిగేది ఉంది. మొత్తం ఈసారి ఫండ్స్ అన్ని కూడా బీహార్కి కేటాయించడం జరిగింది. అంటే వాళ్లకు కొన్ని తాయిలాలు ఇచ్చి అక్కడ బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలి అని చూస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏవైతే వాళ్ళ మిత్ర పక్షాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 1,63 కోట్లకి మాకు నిధులు ఇవ్వాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రికి వినతి పత్రం ఇస్తే కనీసం 1 రూపాయి కూడా ఇవ్వకుండా తెలంగాణకు మొండి చేయి చూపెట్టడం జరిగింది. అయితే తెలంగాణ మన కేంద్రంలో వచ్చే ఆదాయ వాటాలో తెలంగాణ అది 5% ఉంది. మరి మనకు కనీసం మనం కట్టే పన్నులన్నా మనకు ఈరోజు మన అభివృద్ధి కోసం ఇవ్వలేదు. దానికోసం అసలు ఈ కేంద్రంలో ఉన్న ఈ వివక్ష అనేది నశించాలి అని చెప్పేసి మేం డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఇది సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఎప్పుడైనా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలన్నింటిని కూడా ఒకే రకంగా చూడాలి. కొంతమంది మీద వివక్ష చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడనే నిధులు ఇవ్వడం, వాళ్ళకే తాయిలాలు ప్రకటించడం, మిగతా రాష్ట్రాలని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ఈ ధోరణిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి అని చెప్పేసి ఈరోజు మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నిరసన అనేది తెలుపుతున్నాం.